ఆ రోజు ప్రజల్లో ఎన్నుకున్నటువంటి ముఖ్యమంత్రి తండ్రిని అడ్డం పెట్టుకొని 1,00,000 కోట్లు స్వాహా చేశాడని ఉన్నాయి. ఆ తర్వాత ఆ ప్రభుత్వంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కాదేది అవినీతికి అనర్హుల్ని దోచేశారు చేశారు. దాని ఫలితం ప్రజలు తీర్పిచ్చారు. 6 నెలలు అయింది, 7 నెలలు పూర్తయినాయి. రాజకీయంగా చేసే పని అయితే నేను చేయాలి, చాలామంది మీద ఒంగోలులో చేయాలి, రాష్ట్రంలో చేయాలి. రాజకీయ కోణంలో మేము ఎక్కడ ఎవరి మీద చేయాలి, ఎవరైనా కానీ దోషులను తేలిన తర్వాతనే చట్ట ప్రకారంగా చేస్తాం. ఆ చట్టంలో కూడా మేము ఎక్కడ జోక్యం చేసుకుంటాం మా ముఖ్యమంత్రి గారు మేము కానీ. నాతోటి ఎవరు టచ్లో లేరండి. మీడియాలో అయితే కథనాలు వస్తూ ఉన్నాయి. నిప్పులేందే పొగరాదనుకుంటున్నాం. ఆయన ఏ నిప్పు చూస్తూ ఉన్నాడో నాకు తెలియదు, కానీ వైసీపీ నిప్పు మాత్రం ఖచ్చితంగా పట్టుకుంటే ఆయన చేతులు కాలుతాయని చెప్పి మాత్రం నేను తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా, లేకపోతే మీ యొక్క కూటమిలో ఉన్నటువంటి ఈ 3 పార్టీల కార్యకర్తలకు సమానంగా పంచుకోవడానికి ఈ యొక్క సంపద పెంచాలా అనేది నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీ వాళ్ళకం చూస్తూ ఉంటే ఈ యొక్క 8 నెలలు, సుమారు 8 నెలలుగా వస్తూ ఉంది, 9 నెలలు వస్తుంది. ఈ 8 నెలల కాలంలో మీరు ఈ సంపద సృష్టించే కార్యక్రమం ఏ విధంగా చేపట్టారు? మీరు ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఏవైతే హామీ ఇచ్చారో, ఏవైతే మీరు సూపర్ 6 అని చెప్పారో, ఏవైతే ఈ యొక్క 31 హామీలు మీరు ఇస్తామని చెప్పారో ఖచ్చితంగా అమలు చేసేంత వరకు మేము వెంటబడతామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటా ఉన్నా. మిమ్మల్ని వదిలేదే లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్ని ఇబ్బందులు సృష్టించినా, ఎన్ని దుష్ప్రచారాలు చేసినా, మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైలుకు పంపించినా కూడా ప్రజల పక్షాన పోరాటం జరుగుతుంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్రకాశం న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ ప్రెస్ చేయండి.